ప్రేజ్ ద లార్డ్. వెల్కమ్ టు గోస్పల్ శాండ్వర్క్స్ పబ్లిక్ స్పీకింగ్ రెడీనెస్ ప్రోగ్రామ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే కాపరి దుడ్డుకర్ర అనేటువంటి ఈ బుక్ను మనం ఎలాగ ఉపయోగించుకోవచ్చు ఈరోజు చూద్దాం. సో ఈ కాపరి దుడ్డుకర్ర అనే ఈ బుక్ని ఇంగ్లీష్లో ది షెపర్డ్ స్టాఫ్ అంటారు. మరి ఇది షెపర్డ్ స్టాఫ్ని ఇది ఒరిజినల్గా ఇంగ్లీష్లో ప్రింట్ చేసిన వారు ది వరల్డ్ మ్యాప్స్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారు దీన్ని ఇంగ్లీష్లో ప్రింట్ చేశారు. మరి అలాగే ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ యొక్క కాపీస్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది తెలుగు ట్రాన్స్లేషన్ అండి. తెలుగు ట్రాన్స్లేషన్ ఏమంటామంటే కాపరి దుడ్డుకర్ర. సో ఇది నన్ను అడిగితే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్. మరి ముఖ్యంగా మరి ఎవరైతే సేవ చేస్తున్నారో ఎవరైతే మరి పరిచర్య చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర కూడా కంపల్సరీగా ఉండవలసిన బుక్ అండి. ఎందుకంటే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. మరి అంశాలు కొన్ని క్లుప్తంగా ఏంటో చూద్దాం. మరి అన్నీ మనం పూర్తిగా మనం ఈ వీడియోలో షార్ట్ వీడియోలో మనం వివరించడం కుదరదు. కాబట్టి బేసికల్గా మనం ఈ బుక్లో ఏముంటాయంటే బైబిల్ని మనం ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, బైబిల్లో ఉన్నటువంటి అనేక ముఖ్యమైన అంశాలు, చాలా క్లిష్టమైన అంశాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే మరి సంఘం ఎలాగ మనం కట్టాలి, సంఘాన్ని ఎలా నడిపించాలి, అలాగే మరి నాయకత్వ లక్షణాలు, అలాగే నాయకత్వాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, మరి సంఘాన్ని మనం ఎలాగ అభివృద్ధి పరచుకోవాలి, మరి ఇలాగ అనేకమైన అంశాలను ముఖ్యంగా మరి ఎవరైతే మరి సేవ చేస్తున్నారో సేవకులకు మరి పరిచయం చేస్తున్న వాళ్ళకి ఈ బుక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది అందరి దగ్గర ఉండాల్సింది. సో జనరల్గా ఈ బుక్ అయితే మార్కెట్లో అన్ని చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరుకుతుంది. యాక్చువల్గా ఈ బుక్ అయితే మరి అమ్మకూడదు. అకార్డింగ్ టు ది వీళ్ళు చెప్పినటువంటి రూల్స్ ప్రకారంగా ఈ బుక్ అయితే మరి అమ్మకూడదు. ఈ బుక్ అయితే కనుక ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ అడ్రస్ ఉందండి, చెన్నై అడ్రస్ ఉంది, నేను చూపిస్తాను మీకు. అలాగే ఇంటర్నెట్ ది world-map.com అనే వెబ్సైట్లో మీరు చూసినట్లయితే మరి దాంట్లో వీళ్ళు కొన్ని రూల్స్ ఇస్తారు. ఆ రూల్స్ ప్రకారంగా మీరు మీ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే మరి వాళ్ళు ఫ్రీగానే మీకు బైబిల్ పంపిస్తారు. సో జనరల్గా ఏంటంటే చర్చికి ఒకటి మాత్రమే, పాస్టర్ గారికి మాత్రమే అని అలా వాళ్ళు కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే కనుక వాళ్ళు మీరు ఆ రూల్స్ ప్రకారంగా మీరు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ బుక్ అయితే మీకు ఫ్రీగానే ఇస్తారు. సో అలాగే మరి ఎవరైతే కావాలనుకుంటున్నారో మరి మాకు చర్చ్ లేదండి, బట్ స్టిల్ నేను సేవ చేస్తున్నాను, సేవకులుగా మాకు అనుకుంటున్నారు, మరి ఇది మార్కెట్లో అయితే కనుక చాలా తక్కువ ప్రైస్కి మరి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయొచ్చు మార్కెట్లో ఎక్కడైనా సరే మీరు కొనుక్కుని చదవాలనుకుంటే కనుక. సో ఈ యొక్క బుక్ అనేది ముందు చెప్పినట్లుగా కంపల్సరీగా అందరి దగ్గర ఉంటే మంచిది. ఎందుకంటే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ప్రసంగ శాస్త్రం గురించి, అంటే హోమిలెటిక్స్, అంటే మనం బైబిల్ని ఎలాగ మనం చెప్పొచ్చు, సువార్తని ఎలా చెప్పొచ్చు అన్న అంశాలతో ఈ హోమిలెటిక్స్, ఈ ప్రసంగ శాస్త్రం అనేది కూడా మరి కాపరి దుడ్డుకర్రలో ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇలాగ అనేక రకమైనటువంటి అంశాలతో ఈ కాపరి దుడ్డుకర్ర అనేటువంటి ఈ బుక్లో పొందుపరిచారు. ఇది కూడా ఒక అధ్యయన సంబంధించినటువంటి పరిచర్య సంబంధించినటువంటి ఒక స్టడీ బుక్ అండి. బైబిల్ అయితే మాత్రం కాదు ఇది. దీంట్లో బైబిల్ సంబంధించిన బైబిల్ వచనాలు, అంటే మన జనరల్గా స్టడీ బైబిల్లో కానీ కామెంటరీ బైబిల్లో కానీ మనం చూస్తాను, పైన బైబిల్ సంబంధించినటువంటి వచనాలు ఉంటాయి, కింద రన్నింగ్ కామెంటరీ ఉంటుంది. ఇది స్టడీ బైబిల్ కామెంటరీ బైబిల్ కాదు, కానీ ఇది సెపరేట్గా బైబిల్తో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలను వీళ్ళు చక్కగా వివరించడం జరిగింది. ఇదిగా మరి అందరూ దగ్గర ఉంటే మనం బైబిల్కి సంబంధించిన విషయాలు, అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. మన పరిచర్య ఎలా చేయాలి, సంఘాన్ని ఎలా కట్టాలి, ఇలా మరి చాలా అంశాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఇది ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క కొన్ని సంబంధించిన పేజెస్ని మీ వీడియోస్లో పెడతాను. అలాగే దానికి సంబంధించిన వెబ్సైట్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే అండి, ఈ కాపరి దుడ్డుకర్రని ఒకసారి బుక్ని చాలా క్విక్గా చూద్దాం అసలు దీంట్లో ఏమున్నాయో. సో ఇది బైబిల్ కాదని మరి బైబిల్ సంబంధించినటువంటి అంశాలతో మరి పరిచర్య అభ్యసించడానికి మరి అధ్యయనం చేయడానికి మరి ఇది ఒక బుక్ అనేది ఇవ్వడం జరిగింది అనేది వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చారండి. సో అలాగే మరి ఈ యొక్క బుక్ని చూస్తే కనుక పరిశుద్ధ గ్రంథం, ప్రవృత్తి గ్రంథం నుంచి వ్యాఖ్యానం చేసినట్టుగా మీకు కనబడుతుంది. అలాగే ఇక్కడ మరి ఈ ప్రచురణకర్త ఎవరంటే వరల్డ్ మ్యాప్స్ యాక్ట్స్ అనమాట. సో ఇది చెన్నై అడ్రస్. ఈ అడ్రస్ మీరు లెటర్ రాసినా కానీ మరి మీకు ఇలాంటిది ఉచితంగా మరి ఈ బుక్ మీకు రావచ్చు. మరి అలాగే మీకు ఇంటర్నెట్లో ఉన్నటువంటి వెబ్సైట్ని కూడా చూపిస్తాను తర్వాత. సో ఇదండి వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటంటే ఈ పుస్తకం అమ్మకూడదని.
సో అలాగే దీనికి సంబంధించినటువంటి బుక్ మనం ప్రింట్ చేసుకోవచ్చు అని కూడా ఉంది, కానీ ప్రింట్ చేసుకోవచ్చు కానీ మరి అమ్మకూడదు. ఓకే, మరి ఈ అడ్రస్ కనుక మీరు కాంటాక్ట్ అయితే కనుక మీకు ఈ బుక్ అనేది మీకు ఫ్రీగా రావచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇది విశేష సూచిక, చూడండి ఒకసారి దీంట్లో ఉన్న అంశాలు ఏంటనేది. సో దీంట్లో ప్రతి ఒక్క అంశం కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదండి, 1 2 3 3లో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, ABC. ఇలాగ మరి చూస్తే కనుక మనం బైబిల్ని ఇక్కడ చూస్తే కనుక బైబిల్ని మనం ఎలా చదవాలి, బైబిల్ ఉన్న అంశాలు, అలాగే నాయకత్వ లక్షణాలు, ప్రాథమిక శిక్షణ, నాయకులు తెలుసుకోవాల్సిన విషయాలు, అలాగే నాయకుల సామర్థ్యం, క్రీస్తు తన సంఘాన్ని కట్టే పద్ధతులు, దేవుని యోగ్యతా పత్రం, యుగాంత సంభవాలు. సో ఇదన్నమాట అండి. సో ఇలా స్టార్టింగ్లో చూస్తే కనుక మనం బైబిల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సో అలాగే మరి ఈ యొక్క బుక్స్ చూస్తే కనుక జాగ్రత్తగా మీరు గమనిస్తే కనుక బుక్లో కొన్ని సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బైబిల్ ఏమని బోధిస్తుందని చెప్పేసి. సో ఇలాగా మరి దీంట్లో ఇవే కాదండి, మరి బైబిల్ ఉన్నటువంటి దీంట్లో మనం ఎలా బోధించాలి, బైబిల్ని ఎలా బోధించాలి, మనం ఎలా సువార్త చెప్పాలనే అంశాలు కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. నాయకత్వ లక్షణాల మార్గదర్శి. సో నాయకత్వాల గురించి కొద్దిగా డీటెయిల్గా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. అలాగే మనకి లాస్ట్లో చూసినట్లయితే కనుక D13 ప్రసంగాన్ని, బైబిల్ స్టడీని ఎలా సిద్ధపరచుకోవాలి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ D17 ఇక్కడ సెక్షన్ A చూసే ముందుగా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చూద్దాం. క్రీస్తు తన సంఘాన్ని కట్టే పద్ధతులు, దేవుని యోగ్యతా పత్రం, యుగాంత సంభవాలు. అలాగే మరి సెక్షన్ A చూస్తే నాయకత్వ ప్రాథమిక లక్షణాలు. అలాగే నెక్స్ట్ సెక్షన్ B చూస్తే కనుక ఇవన్నీ డీటెయిల్స్. సో ఇది సెక్షన్ B, ఇది సెక్షన్ C అండి. సో ఇక్కడ చూస్తే కనుక కొన్ని చార్ట్స్ ఉన్నాయి, యెహోవా పండుగల చార్ట్ ఇది. అలాగే నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ D అండి ఇది. నెక్స్ట్ చూస్తే కనుక సెక్షన్ E చూసే ముందు ఇక్కడ యేసు తన సంఘాన్ని ఎలా నిర్మిస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ క్రీస్తు తన సంఘాన్ని కట్టే పద్ధతులు. ఇది సెక్షన్ F అండి, దేవుని యోగ్యతా పత్రం, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఫైనల్గా ఇది యుగాంత సంభవాలు, అంత్య దినాలు మరి ఎలా ఉంటుంది ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే మరి ఇక సెక్షన్ Dలో చూస్తే కనుక ప్రసంగాన్ని, బైబిల్ స్టడీని ఎలా సిద్ధపరచుకోవాలి అనే అంశాలు కూడా ఇచ్చారండి. సో జనరల్గా మనం బైబిల్ పరిభాషను మాట్లాడుకుంటే కనుక ప్రసంగ శాస్త్రం అంటారు కదా. సో హోమిలెటిక్స్, ఈ ప్రసంగ శాస్త్రాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా క్విక్గా మీకు చూపించేస్తున్నాను. మీకు ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా, మీకు ఉపయోగపడేలా అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ బుక్ని మీరు ఎలాగన్నా మీరు మార్కెట్ నుంచి అన్నా ఎలాగన్నా మీరు గెట్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో వరల్డ్ మ్యాప్ అనే వెబ్సైట్ ఉంది కదా, ఈ పైన చూస్తే కనుక www.world-map.com అని టైప్ చేస్తే కనుక ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ ఈ మెన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు టూల్స్ అనేది ఉంటుందండి, టూల్స్ అనేది కనబడుతుంది. మరి ఈ టూల్స్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ది షెపర్డ్స్ స్టాఫ్ అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మరి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో వీళ్ళు పాస్ట్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ కూడా ఉంది వీళ్ళు. సో ఇక్కడ మీరు కిందకు వస్తే కనుక ఈ ది షెపర్డ్ స్టాఫ్ అనేది మనకి కావాలంటే కనుక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్ కావాలన్నది ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, వాళ్ళు రూల్స్ ఇచ్చారు. మరి ఎవరికైతే ఒకరికి ఇస్తానని ఇక్కడ రాసింది, మీరు క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ పంపించినట్లయితే ఇక్కడ మీకు అడ్రస్, మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి అన్నది కూడా మీరు స్పెసిఫై చేసి మీ ఈమెయిల్ అడ్రస్, మీ అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే కనుక మరి వీళ్ళు ఈ యొక్క ది షెపర్డ్ స్టాఫ్ అనే బుక్ని పంపించడానికి వాళ్ళు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు. సో ఈ అడ్రస్లన్నీ కూడా ఇది ఇక్కడ మన కంట్రీ అడ్రస్లు కాదు కాబట్టి మీది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఎవరైనా కావాలనుకుంటే.